పలమనేరు నియోజకవర్గం వికోట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనపై పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలను సహించబోయేది లేదని, ఎంతో ప్రశాంతంగా ఉండే వికోటలో పట్టపగలు ఇలాంటి అమానుష ఘటన జరగడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు సమాజానికి పెనుముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిందితులు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం తెలిపారు. అది ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం, ఒక ఫ్యామిలీ కుటుంబం అనుకోండి, ఇంతమందిలో రెండు చంపుతారుంటే మీరు ఎవరు యాడ్ లేకుండా జరుగుతుందా? ఇది ఊరేనా? ఇది ఊరేనా? ఈ యాండ్ ఊరు నువ్వు చేసే పని ఎట్లుండాలంటే జనాలంతా భయపడిపోవాలా. ఇట్లా పెంట తినే పనులు చేసేదానికి భయపడిపోవాలా, అన్న ఊరికే వదలడానికి భయపడిపోవద్దన్నా. అంత పని లేనిది చెయ్యొద్దన్నా, ఉండేదే న్యాయం చేయండి. మాకు కొత్తగా ఏమో లేనిది చెయ్యొద్దండి. మంచి ప్రాణం అనేది నాకు తెలీదు, ఒక బాధ అనేది నాకు తెలీదు. ఏ ఒకటన్నా ఉంది నాకు అంత బాధపడుతుంది. అంత ఇచ్చేస్తాడు ఈ కుటుంబంలో గతం వెళ్ళిపోతే వీళ్ళని ఏం చేయాలి? నేను వీళ్ళ పరిస్థితి వీళ్ళని ఎట్లా దాటి తీసుకురావాలా? నాకు ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. వేరే ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. చాలా మంతా ఆయన బతికిందంతా జనాలు ఒక మంచితనము, 10 మందిని సంపాదించుకోవడము, ఏం లేదు. ఆ మంచితనమే ఇప్పుడు ఎందుకు నీకు అందరూ ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకొని పోతావు అంటే నన్ను పని అంటే అదే మనమల్ని ఫోర్స్ఫుల్ గా ఉన్నా. అందుకే నా భార్యను కూడా పంపించిన. నేను అందుకని నేను స్ట్రైట్ గా ఇంటికే వస్తాను. బయలుదేరిన రాత్రి 9-11 అయింది. రాత్రి అర్లీ మార్నింగ్ బయలుదేరి నేరుగా కారులోనే స్ట్రైట్ గా ఇంటికి మీరు పట్టుకోవచ్చు. మాకు కలుసుకోవడం బాధలేదు కాదు. ఇటువంటిది ఏడు జరిగిందంటే మా వల్ల కావడం లేదు, తట్టుకోవడం. బయట అడవిలోనో ఇంత టౌన్లో ఇంత ఊర్లో పట్ట పొగులు, అది అర్లీ మార్నింగ్ 7:30-8కి జరిగిందంటే ఈ ఊర్లో జరగడం అనేది ఇంకా తట్టుకోలేకుండా. మీకు అట్లాంటి ప్రశాంతమైన ఊరు ఇది. నుంచినో ప్రశాంతంగా అన్ని వర్గాలు కులాలు ఉండే చోట కూడా కలిసి మనం అందరం కూడా బతుకుతాం. ఇటువంటి చోట ఇటువంటి కల్పిట్స్ ఉండి, ఇటువంటి చీడ పురుగులు ఉండి దాన్ని ఏరకపోతే రేపు ఇక్కడ అందరు సమాజానికి దానివల్ల మనము ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా చేయాలంటే ఈ కేసు వల్ల కొంత ఇబ్బంది ఉంది. మనం చేసే ఫైనాన్షియల్ తీసుకుని అక్కడికి మన ఊర్లో ఆయన చనిపోయే వరకు కూడా మీరు పార్టీ అభివృద్ధికి చేసి